అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మనసు ఆనందంగా ఉంటే తను ఆరోగ్యంగా ఉంటుంది. వెల్కమ్ టు జానూస్ నేచర్. నేను మీ ఝాన్సీ. ఈరోజైతే ఒక హార్వెస్ట్ ఉందండి. ఇప్పుడైతే ఒక మంచి హార్వెస్ట్ని మనం చేసుకుందాం. వచ్చేసేయండి. సో ఫ్రెండ్స్, కొన్ని వంకాయలు ఉన్నాయి. వంకాయలు కూడా హార్వెస్ట్ చేసుకుందాము. ఆ మధ్య చెప్పాను కదండి వంకాయలకి పుచ్చులు వస్తున్నాయి అని. సో ఇప్పుడు పుచ్చులు అయితే రావట్లేదండి. గంజి ద్రావణ స్ప్రే చేశాను, అలాగే నీమ్ పౌడరు వేసానండి. ఇప్పుడైతే ఈల్డ్ అయితే చాలా బాగా వస్తుంది. మొత్తం వంగ మొక్కలకి ఆకులు అనేవి తీస్తానండి నేను. సో వాటర్ నిలబడుతుందని చెప్పాను కదా. సో మొత్తం అంతా కూడా తీసి, సాయిల్ అంతా కూడా తీసి మళ్ళీ పెట్టానండి. సో ఇప్పుడు మళ్ళీ ఆకులన్నీ తీసాను. చాలా బాగా వస్తున్నాయి ఇప్పుడైతే. సో ఈ బ్లూ కలర్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కొంచెం ఇలా కలర్ షేడ్ అయితే కనుక కొంచెం వేరియేషన్ వస్తుంది టేస్ట్. దొండ మొక్కలు బాగా ప్రూన్ చేస్తానండి, ఎందుకంటే ఇటు పళ్ళు మొక్కలు అన్నీ పెట్టాం కదా. సో మళ్ళీ వాటికి ఇబ్బంది కలగకూడదని మొత్తం ప్రూన్ చేశాను. ప్రూన్ చేసినాక ఇప్పుడు మళ్ళీ చిగుళ్ళు వస్తుంది. సో పచ్చిమిర్చి కూడా స్టార్ట్ అయ్యాయండి జస్ట్ ఇప్పుడే. సో ఇవి స్టార్టింగ్ మాట. జీరాస్ కూడా ఉన్నాయండి, హార్వెస్ట్ చేసుకుందాము. సో నిమ్మకాయలు కూడా ఉన్నాయండి. ఇవి బాగా ఉడతలు ఈ కాడలు వచ్చేసి ఇలా కొరికేసి కాయలన్నీ కింద పడిపోతున్నాయండి. చాలా కాయలే వచ్చాయి, ఆ కాయలన్నీ కింద పడిపోతున్నాయి. అసలు చాలా పెద్ద సైజు అండి నిమ్మకాయలన్నీ కూడాను. సో నిమ్మకాయలు అలాగే దానిమ్మ పండు చివరిని ఇలా కొరికేసి పడేస్తున్నాయి. రోజు చాలా బాధ అనిపిస్తుంది, అవి తినట్లేదు, ఫుడ్ని వేస్ట్ చేస్తున్నాయి అని చెప్పి. అలాగే మన యాపిల్ బేర్ అయితే చాలా తింటున్నాయండి. అవి నాకు కూడా ఉంచట్లేదు, అసలు అంతలా తినేస్తున్నాయి. చూడండి ఇక్కడ. సో చూసారు కదా, ఇవి 3-4 కాయలు ఈరోజే తిన్నాయండి. ఇదొకటి, అండ్ ఇక్కడ ఎక్కడో చూసానండి, ఇదిగోండి. సో ఇదోటి, అండ్ ఇక్కడ ఒకటి. సో చూడండి, ఇవన్నీ కూడా తినేస్తున్నాయండి చాలా వరకు. అసలు యాపిల్ బేర్స్ అయితే చెట్టు ఫుల్గా వచ్చాయి. సో మొత్తం కూడా అవే తినేస్తున్నాయి. సో మొత్తం కూడా అవే తింటున్నాయండి. మనం తినేదానికంటే అవే ఎక్కువ తింటున్నాయి. సో ఇప్పుడైతే మనకి కూడా కొన్ని ఉంచాయి, అవి మనం తిందాం. సో అవి తిని అవి హ్యాపీగా ఫీల్ అయ్యాయి కదా, ఇప్పుడు మనం తిని మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుదాం. సో ఇక్కడ కూడా ఉన్నాయి యాపిల్ బేర్స్. సో టేస్ట్ అయితే ఇవి చాలా బాగుంటున్నాయండి యాపిల్ బేర్. సో చూడండి ఎంత మంచిగా హార్వెస్ట్ చేశాను. యాక్చువల్లీ ఇవి కొంచెం పెద్దవి అయితే చాలా బాగుంటాయి టేస్ట్. క్యాప్సికమ్ కూడా ఉన్నాయండి, హార్వెస్ట్ చేసుకుందాము. సో చూడండి ఎంత బాగా వచ్చినాయో. సో చాలా పిందులు ఇలా కొరికి పడేస్తున్నాయండి, చూసారు కదా. చాలా లాస్ అయితే అవుతుంది మనకి. సో పనసకాయ అండి, ఎప్పుడు రెడీ అవుతుందా అని చూస్తున్నాను నేనైతే. ఇక్కడ కూడా ఒక క్యాప్సికమ్ ఉంది, ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందాం. సో చూడండి క్యాప్సికమ్ ఎంత బాగా వచ్చాయో. సో కొన్ని స్టార్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి, హార్వెస్ట్ చేసుకుందాము. మళ్ళీ పెద్ద సైజులో వచ్చాయి. ఎవ్రీడే మేము వచ్చేటప్పుడంతా ఏదో ఒకటి రెడీ అవుతుంది. సో తీసుకొని వెంటనే తినేస్తున్నాం అన్నమాట. చాలా బాగా రెడీ అయ్యాయి కదండి.
సో పాలకూర కూడా ఉందండి, హార్వెస్ట్ చేసుకుందాము. పాలకూర అయితే చాలా బాగా వస్తుందండి. సో నేను లాస్ట్ టైం వేపానమాట, చాలా బాగుంది టేస్ట్ అయితే. సో ఇట్లా ఎవ్రీ టైం మనం ఎంత ప్రూన్ చేస్తే ఆకుకూరలు అంత బాగా వస్తాయండి. చాలా పెద్ద పెద్దగా వచ్చాయి మిరప. సో పాలకూర చూడండి, బుట్టతో బుట్టడు వచ్చింది. చామకూర కోసుకుంటానండి, ఎందుకంటే పప్పులోకి ఆకులు చాలా బాగుంటాయి. కొన్ని కోసుకుంటాను. సో లాస్ట్ టైం నేను ఎప్పుడు అలా కుక్ చేయలేదండి, చామ దుంపలనే కుక్ చేశాను. లాస్ట్ టైం ఎవరో చెప్పారు నాకు, సో ఒకసారి ట్రై చేశాను. ట్రై చేస్తే బాగా వచ్చింది. సో అందుకని ఇది వేసుకుంటున్నాను అనమాట. సో ఒక్కసారి అంతే కదండి, మన రుచికి అలవాటు పడ్డాం అనుకోండి, ఇంకా మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది. సో ఆ తినాలి అనిపించే పప్పులో ఇది కూడా ఒకటి. సో దీనికి ఒక నారులాగా వస్తుందండి. సో ఆ నారునంతా కూడా తీసేసి నీట్గా మనం పాలకూర అవన్నీ ఎలా తరుక్కుంటామో అలా తరుక్కొని పప్పులో వేసుకోవాలి, చాలా బాగుంటుంది. వీలైతే పప్పు చేసేటప్పుడు వీడియో కూడా నేను మీకు పెడతాను. సో మెంతికూరని హార్వెస్ట్ చేసుకుందామండి, నేను లోపలికి పెట్టాను. సో దానివల్ల మనకి తీసుకోవటం ఇబ్బంది అవుతుంది. సో ఇలా చిన్న చిన్నవి ఇట్లా హార్వెస్ట్ చేసుకొని ఈ వేర్లన్నీ కూడా అటు వేసేసేయాలండి. మళ్ళీ మొక్కలు మొదట్లో వేస్తే బలంగా కూడా ఉంటాయి. వెంటనే వేసుకుంటుంది కాబట్టి ఈ ఎడ్జెస్ అనేవి ఇలా ప్రూన్ చేసి మొక్కలకి వేసేస్తే చాలా బలం అండి మొక్కలకైతే మాత్రం. సో చూడండి, ఆ కాడలన్నీ కట్ చేసినాక ఎంత బ్యూటిఫుల్గా ఉందో మెంతికూర. పుదీనా కూడా ఉందండి, హార్వెస్ట్ చేసుకుందాము. సో పుదీనా స్టెమ్తో కూడా చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. సో సరిపడా పుదీనా అయితే ఎవ్రీ టైం నేను ఎప్పటిదప్పుడే కట్ చేసుకుంటానండి, అందుకనే ఎక్కువగా నేను హార్వెస్ట్లో ఇవి చూపించను. ఇదనగా కరివేపాకు అప్పటికి ఏవి అవసరమో అవి వెంటనే వచ్చి నేను ఫ్రెష్గా కోసుకుంటాను. సో ఫ్రెష్గా వేసుకుంటే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పటికైతే కొంచెమే హార్వెస్ట్ చేసుకున్నాను. మనం ఎంత హార్వెస్ట్ చేస్తే అక్కడ నుంచి డబుల్ బ్రాంచింగ్స్ అనేవి వచ్చి మొత్తం కూడా చాలా బాగుంటుంది. ఆ మెంట్ ఫ్లేవర్ అనేది కట్ చేస్తుంటే ఇక్కడ వరకు కూడా తెలుస్తుంది. ఈ స్టెమ్ని నీట్గా ఆకులన్నీ దొలిచేసి మళ్ళీ నాటేసుకుంటే మొత్తం వచ్చేస్తుందండి. పుదీనా చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. సో మీకుండే కిచెన్ గార్డెన్ లేకపోతే బాల్కనీ గార్డెన్స్లో ఈజీగా గ్రో చేసుకోవచ్చు అండి ఇవి. సో మంచిగా ఈల్డ్ రావాలి, కాతపూత రావాలంటే నేను ఈ పప్పులు కడిగిన నీళ్ళు అలా ఉంచేస్తానండి. సో 1 వీక్ వరకు ఉంచేసి ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పి పర్మనెంట్ అయినాక అప్పుడు మొక్కలకి ఇస్తాను. సో చాలా బలం వస్తుందండి మొక్కలకైతే. బార్బిడోస్ చెర్రీ అండి. సో బార్బిడోస్ చెర్రీ అండి, చూడండి ఎంత బాగా వచ్చిందో. అసలు మంచి రెడ్ కలర్ కదా, చెర్రీ కలర్ అసలు ఎంత బాగుందండి. నేనైతే ఇక్కడే తినేస్తాను. సో మీరు నాకు ఏమనుకున్నా పర్లేదు. సో వాష్ చేసి తింటాను. దీనికి కొంచెం మిల్లీ బగ్స్ కనిపిస్తున్నాయి. సో చూడండి, ఎక్కువగా బర్డ్స్ తింటాయండి. సో అవి హ్యాపీగా ఫీల్ అయితే నేను హ్యాపీ కదా. సో ఈరోజు అయితే నేను తింటున్నాను. సో మనకి గార్డెన్లో గ్రేప్స్ అయితే చాలా వచ్చాయండి ఈ సీజన్, బట్ అవి చిన్న చిన్నగా ఉండేటప్పుడే బర్డ్స్ అన్నీ తినేస్తున్నాయి. సరే ఇంకా గ్రేప్స్ అయితే బర్డ్స్కి త్యాగం చేస్తాను నేను. సో వాటికి ఎన్ని కట్టినా కూడా తినేస్తున్నాయి. ఇప్పుడైతే ఇది
బాగుంది, పుల్ల పుల్లగా, చాలా టెండర్గా, చాలా నచ్చింది నాకు. సో హార్వెస్ట్ అయితే ఏమేమి చేశానో చూపించేస్తాను, వచ్చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు హార్వెస్ట్ అయితే పాలకూర, అలాగే చామాకులు, అలాగే వంకాయలు అండ్ యాపిల్ బైర్, స్టార్ ఫ్రూట్, క్యాప్సికమ్ అండ్ ఒక ఆరెంజ్ అండ్ లెమన్, అంజీర్, పుదీనా, మెంతికూర, అలాగే ఇవి మార్నింగ్ హార్వెస్ట్ చేసిన ఆనపకాయ, బీరకాయ సీడ్స్ కోసం హార్వెస్ట్ చేశానండి. సో ఇట్లా సీడ్స్ మన గార్డెన్లో మనమే గ్యాదర్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది అండ్ మనం చాలామందికి ఇవ్వచ్చు కూడా. సో సౌండ్ అయితే చాలా బాగా వస్తుంది, మీకు వినిపిస్తుందో లేదో నాకు తెలీదు, కానీ చాలా బాగుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజుటి హార్వెస్ట్. ఎవ్రీడే నేను హార్వెస్ట్ చేస్తూనే ఉంటాను. సో ఈ రోజుటి హార్వెస్ట్ అయితే ఇది ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. బాయ్ ఫ్రెండ్స్.